కనీసం దానికి ఒక ఆలోచన అర్థం ఉండాలి కదా. మావిగన్ అనే పేరేంది? అతను సపోర్ట్ చేస్తాడని నేను ఏ రోజు అనుకోలేదు. అంటే నువ్వేనా పెద్ద రాజకీయవేత్త అయింది, మిగిలిన వాళ్ళు కాదా? మావిగంటూ ఎలంక ప్యాలెస్ అంట, మావిగంటూ తాడేపల్లి ప్యాలెస్ అంట. నా ఇంటి కలెక్టర్ వచ్చాడు, ఆర్డీఓ వచ్చాడు. కలెక్టర్ గారు ఆర్డీఓ వచ్చి నాకు నోటీస్ ఇచ్చేలేరు. తప్పు అయినా రైట్ అయినా ఒకసారి మాట్లాడాడంటే మావిగన్ అన్న అంటే ఇక మావిగన్కే ఉంటాడు. ఒకవైపు చంద్రబాబు నాయుడు మా విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏవో మా విగ్గన్ అంటున్నాడు. ఏందంటారు ఇది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ అంత బాగుపడింది. ఎందుకు మనం పద్దాకులు ఆయన గురించే ఆయనంటే ఇంకా ఆయనకి ఏం తెలియదు. నాకు తెలిసి అయితే తెలియదు. చిన్నపిల్లలు కూడా మాట్లాడగలుగుతున్నారు అమరావతి అనే పేరుని. ఇప్పుడు మావిగన్ అనే పేరుని ఎవరు మాట్లాడతారు? చదువుకున్న వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళు ఎలా మాట్లాడతారు చెప్పండి? మావిగన్ అనేది అది ఎట్లా ఉంది అసలు పేరు? మీకు అర్థం అవుతుందా? కనీసం కొద్దిగా జ్ఞానం ఉండాలి కదా. పెట్టేస్తాం మావిగన్ ఆ పేరు. మావిగన్ కాకపోతే జగన్ అనే పేరు పెట్టమను. ఇంకెందుకు దాని గురించి ఆలోచన? దాంట్లో కూడా జీవన ఏంది ఎడిపోతున్నాం మనం అసలు? కనీసం దానికి ఒక ఆలోచన అర్థం ఉండాలి కదా. మావిగన్ అనే పేరేంది? అందుకని నేను సోషల్ మీడియాలో బస్సుల మీద సోషల్ మీడియాలో ఎవరు మన వాళ్ళు చేసి పెట్టారు. నాకు భలే నవ్వు వచ్చింది. మావిగంటూ ఎలంక ప్యాలెస్ అంట, మావిగంటూ తాడేపల్లి ప్యాలెస్ అంట. ఇక ఆడకేసుకోవాలి ఈయనకి. మావిగన్ అనే పేరు కొద్దిగా జ్ఞానం లేకపోతే మాట్లాడటం అనేది మనం రాజధాని గురించి చట్టబద్ధత కల్పించారు కాబట్టి, అద్భుతమైన మనం నిన్న సాధించాం కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. జగన్ అనే వ్యక్తి అతను సపోర్ట్ చేస్తాడని నేను ఏ రోజు అనుకోలేదు. ఇవాళ అనుకోలేదు, అనుకున్నట్టే జరిగింది. మీరేమో చట్టబద్ధత చేశారన్నారు. అదే మేము అధికారంలోకి వచ్చి అదే చట్టాన్ని మేము మార్చలేమా అని చెప్పి జగన్ అంటున్నాడు. ఎలా మారుస్తారు? ఆ రోజు మేము అసెంబ్లీలో చట్టం చేశాం కానీ సరిపోయింది అనుకున్నాం. సరిపోయింది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని వచ్చి నాశనం చేశాడు. అందుకనే ఇవాళ మేము పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో మేము తెచ్చుకున్నాంగా. చట్టబద్ధత కల్పించారు లేదా? సంతకం పెట్టారు అందరూ. ఎన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి, ఎన్ని పార్టీలు మాట్లాడినాయి, ఎన్ని పార్టీలు వ్యవస్థ నడిచింది? కొద్దిగా మీకు ఒక అవగాహన ఉందా? ఇంతకంటే ఇంకేం కావాలి నిదర్శనం? నువ్వు మారుస్తావా? మార్చి రేపు వచ్చి ఎట్లా మారుస్తావు మేము చూస్తాం. మాకు తెలియదేంది అంటే నువ్వేనా పెద్ద రాజకీయవేత్త అయింది, మిగిలిన వాళ్ళు కాదా? నీకేం తెలుసు రాజకీయం? అసలు జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేయటం చేత కాదు. అసలు దాని పక్కన ఉన్న వాళ్ళకి చెప్పటం కూడా చేత కాదు రాజకీయం అలా చేయమని. నా యొక్క నిదర్శనం అయితే కేసు వేసారు కదా మరి మీరు సుప్రీంకోర్టులో అమరావతికి అనుకూలంగా. మరి ఇప్పుడు అయితే కనుక అమరావతి చట్టరూపం దాల్చా మరి ఆ కేసు ఉపసంహరించుకునే అవకాశం ఉందంటారా? ఆటోమేటిక్ గా మేము వేసిన చట్టబద్ధత గురించే కదా. చట్టబద్ధత వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ అదే కేసు రిజల్వ్ అయిపోయింది. మేము ఈ రోజు కాదు, హైకోర్టు నుంచి పోరాడాం. హైకోర్టు నుంచి మీకు మేము చెప్పగలిగింది కాదు. ప్రతిరోజు కోర్టులకి, మా ఇంటికి మమ్మల్ని ఆపటానికి ఎంత ఇబ్బంది పెట్టాడో జగన్మోహన్ రెడ్డి ఒక నైజం అందరూ చూశారు. నేను కాదు చూసింది. ఇలా మాట్లాడగలిగాము ఆ రోజు మనం. ఇలా వ్యవస్థ నడిచిందా? ఆ రోజు కనీసం బయటకు వస్తే బూట్కాలుతుంది అన్నారు. మనం కేసు వేసిన వాళ్ళు ఇళ్ళకెళ్ళారు. నా ఇంటి కలెక్టర్ వచ్చాడు, ఆర్డీఓ వచ్చాడు. కలెక్టర్ గారు ఆర్డీఓ వచ్చి నాకు నోటీస్ ఇచ్చేళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి మీరు కేసు వేశారంట, మీకు ఇదని చెప్పి వాళ్ళు ఇచ్చేళ్ళిన ఆర్డర్ నా దగ్గర ఉంది. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? డైరెక్ట్ మా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు వస్తాయిగా, ఇంటికి వస్తాయిగా మా అడ్రస్కి. రాకుండా కలెక్టర్ ఇచ్చాడు. దాని అర్థమైంది మా ఇల్లు తెలుసుకుందాం అనేక. ఆర్డీఓ అయింది మా ఊరు పోయాడు. ఫస్ట్ నాది ఆధార్ కార్డు అక్కడ ఉంటే. అంటే మేము రాజధాని మీద కేసేస్తే మా ఇళ్ళకి వచ్చి కలెక్టర్, ఆర్డీఓ గారు నోటీసులు ఇస్తారు? ఎక్కడైనా ఉందా? చరిత్రలో ఎక్కడైనా ఉందా? మరి ఎందుకు ఇచ్చారు ఆ రోజు? మా ఇల్లు తెలుసుకోవడానికి ఇచ్చారు. మేము రాజధాని నన్ను అడిగారు వచ్చి, నీకు ఎంత పొలం ఉంది అన్నారు. నాకు సెంటు భూమి లేదు, గజం భూమి లేదు. మరి రాజధాని గురించి ఎందుకు వేసావు నువ్వు కేసు అని అడిగారు. నాకు అమరావతి అంటే పేరు ఇష్టం, బాబు గారు అంటే ఇష్టం కాబట్టి కేసు వేసానని చెప్పారు. అమరావతి రాజధాని అంటే, అమరావతి అంటే పేరేంది? ఆంధ్రులు పాలించిన రాజధాని ఒకప్పుడు, దేవతల రాజధాని ఒకప్పుడు. మరి ఆ పేరుకి నాకు ఇష్టం కాబట్టి నేను నాకు సెంటు భూమి లేదు అమరావతిలో. ఏమి ప్రైవేట్ కేసులు ఏమన్నారు కాబట్టి బాబు గారు, గుంటూరు నుంచి ప్రైవేట్ కేసులు వేసిన వ్యక్తి నేనే. కనీసం నువ్వు దానికి మాట్లాడటానికి, ఇప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే తప్పు జరిగింది మేము సరిదిద్దుకుంటాం అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు. తప్పు అయినా రైట్ అయినా ఒకసారి మాట్లాడాడంటే మావిగన్ అన్న అంటే ఇక మావిగన్కే ఉంటాడు. ఇంకో దానికి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తప్పు నేను చేశాను అనుకో, ఎమ్మటే నేను మార్చుకుని, సారీ బ్రదరు నేను ఇట్లా తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, దీని గురించి నేను ఇలా తప్పు మాట్లాడాను అని చెప్పొచ్చు. అంతేగాని మరి దాన్ని కూడా నిన్న పేరుని కూడా మాట్లాడుతున్నాడు. అటు 100 ఎకరం ఇటు 100 ఎకరం రోడ్డు అమ్ముడు తీసుకుంటే సరిపోయిద్దని. అటు 100 ఎకరం ఇటు 100 ఎకరం తీసుకుంటే రాజధాని అయిద్దా? నీ ప్యాలెస్లు అవుతాయా? ప్యాలెస్లు కట్టావు కదా, అలానే ప్యాలెస్లో కట్టావు కాబట్టి నీకు అదే ఆలోచన వస్తుంది. నీలో మార్పు రావాలి. మార్పు రాలేదు. నీలో మార్పు రాలేదు కాబట్టి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ పార్టీని ఆయనే గోతిలో పాతి పెట్టేశాడు. ఆయన పార్టీని ఆయనే గోతులో బూడిచేశాడు. మనం బోడ్స్ అవసరం. జనం తెలుసుకుంటే ఇప్పటికైనా సరే అద్భుతమైన రాజధాని కట్టబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆ రాజధానికి 100%
దేవతలు అందరూ అండగా ఉండబోతున్నారు. అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు దేవుళ్ళుగా. ప్రతి ఒక్కళ్ళు రాజధాని అద్భుతంగా నడబోతుంది. నేను వస్తే మారుస్తా, దమ్ముంటే ఆపండి అంటున్నారు. ఎలా మారుస్తాడు? నాకు తెలియక అడుగుతున్నా, ఎలా మారుస్తాడు? నేను అసెంబ్లీలో కూర్చొని ఊరక రాయటం అనుకున్నాడా ఏందేమన్నా? నిన్న 40 పార్టీలేక సుమారు, అవునా కాదా? 40 పార్టీలు 40 పార్టీలు ఏకతాటి మీద తీసుకురావటం అంటే అంత సామాన్యమైన విషయమా? లోకేష్ గారు ఎన్ని రోజులు సైలెంట్ గా ఎంత కష్టపడ్డారో నిన్న ఆ వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి లోకేష్ గారిని పార్లమెంట్ లో ఆయన క్యాంటీన్ లో ఎంపీలు వచ్చి ఆత్మీయ చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది ఆ వీడియో. అంతమంది 40 మంది పార్టీ ఎంపీలు, 40 రకాల మంది ఉన్నారు. 40 రకాల మన పార్టీ అంటే మన మనిషి కాబట్టి మన కోసం వస్తారు. మరి 40 మంది 40 పార్టీల వాళ్ళు వచ్చి వాటేసుకుంటున్నారంటే లోకేష్ గారిని ఎంత వర్క్ చేస్తే వాటేసుకుంటారు? ఎంత సైలెంట్ గా పని చేస్తే ఇలా చట్టబద్ధత కలిగింది? ఆ రోజు చట్టబద్ధత లేకే కదా నువ్వు నాశనం చేసింది. ఆ షరీఫ్ గారు ఆ రోజు మోకాలు అడ్డం పెట్టబట్టే కదా ఆగింది. ఆ రోజు అడ్డం పెట్టకపోతే ఏమయ్యేది? మా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎటుపోయేది. ఇలా అందరూ షరీఫ్ గారికి ముందు చేతులెత్తి మొక్కుతున్నాం. మేమందరం ఫస్ట్ షరీఫ్ గారికి మొక్కాలి, తర్వాత కూటమి ప్రభుత్వానికి నిదర్శనం. బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడుతున్నాడు కదా, శాసన మండలికి రాలేదు కాబట్టి అది చెల్లదు అనే మాట చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు వాళ్ళు. మరి శాసన మండలికి రాలేదా, లేకపోతే అసెంబ్లీలో పాస్ కాలేదా, ఇవన్నీ వద్దబ్బా. అయిపోయింది. మీరేం చేయాలో చేయండి, మేమేం చేయాలో చేస్తాం. ఎందుకు పద్దాకులు? ఇప్పుడు బొత్స గారు కూడా తప్పుకు సరి చేసుకోవాలని చూడాలి, కానీ దాని తప్పుగా సరి చేయాలి. బొత్స గారు కూడా అంతే మాట్లాడి శాసన మండలికి రాలేదు, అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చిందో, అసెంబ్లీకి వెళ్ళిందో, రాజ్యసభకి వెళ్ళిందో, ఈ కాదబ్బా. ఎవడు ఓపికను బట్టి వాడు తెచ్చుకున్నాడబ్బా. నీ ఓపికను తెచ్చుకోవడానికి 40 మంది పార్టీలు నువ్వు కలపాలంటే కలపలేవబ్బా. నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? పార్లమెంట్ లో చట్టబద్ధత తేవాలంటే వాళ్ళ వల్ల కాదు. తెచ్చేవాళ్ళు అయితే ఆ రోజు 3 రాజధానులకు ఎందుకు తేలా? 3 రాజధానులకు ఎందుకు తేలా? ఇప్పటికైనా అర్థమవుతుందా? మీరేదైనా దేకదలుచుకుంటే దేకండి అబ్బా. మేము దేకాం, మీరేమైనా పీకాలనుకుంటే పీక్కోండి. మీ వల్ల కాదు, అయిపోయింది. ఇప్పటికైనా సరే మారి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడతారు. ఇప్పటికైనా సరే దేశంలో ఉన్న అన్ని పార్టీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నాశనం కోరుకున్నారు అని మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ కూడా లోక్సభ, రాజ్యసభలో రెండిట్లో మద్దతు తెలిపినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక్క పార్టీ బ్రదర్, నేను ఎందా చెబుతుంది అదేను. ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ తప్పు తెలుసుకుంది కాబట్టి ఇలా రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ తప్పు తెలుసుకోలేడు. ఎందుకంటే అతను ఇదే దారిని పోతాడు. అదిగో ఆ కోతికి 3 కాళ్ళే, ఆ కుక్కకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అనాలి. అనకపోతే చూపించాడు కదా 2019 నుంచి 24 మధ్యలో జనాన్ని ఇబ్బంది పెట్టి. ఎవడబ్బా నా ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎత్తే ఊరుకుంటారా? నా పొలంలో జగన్మోహన్ రెడ్డి రాయి ఎత్తే ఊరుకుంటారా? ఎయ్యి రాళ్ళు, నువ్వు చెయ్యి, సర్వే చెయ్యి. నువ్వు చేసిన పిచ్చి పనులకి ఇలా అదే పిచ్చి పని దీంట్లో కూడా కనపడుతుంది. ఆ రోజు చేసావు కదా, లేకపోతే నా డాక్యుమెంట్లు మీరు మీ ఇంట్లో పెట్టుకునేదేనబ్బా? నాకు తెలియక అడుగుతున్నాబ్బా. మీరు చేసిన పిచ్చి పనులు ఇయ్యానబ్బా, మీరు చేసిన పిచ్చి పనులు ఇయ్యే. వాడు చెబుతున్నాడు నిన్న 20 రూపాయలు గాంధీ తాత ఉంది కాబట్టి గాంధీ తాత ఇద్దా అంటే, గాంధీ తాత ఎవరికైనా గాంధీ తాతే. కానీ నా పాస్బుక్ అనేది నీ దగ్గరికి వెళ్తే నీదైద్దా? అంటే నువ్వు బొమ్మేసావని నీ జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి నా పాస్బుక్ నువ్వు తీసుకుంటే నీదైద్దా బ్రదర్? పిచ్చి ముండ అడుగులు ప్రలాపనం వెళ్తున్నారు. కూర్చొని మాట్లాడటం చేత కాదు. కనీసం అవగాహన, కనీసం జ్ఞానం అన్న ఉంది. ఇప్పుడు మాట్లాడే వీళ్ళందరికి అవగాహన లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి వినూత్న ఆలోచన. పోర్టు, రోడ్డు, రైలు, ఎయిర్పోర్టు మొత్తం కలిపిన ఆలోచన ఇది అంటున్నాడు కదా. మరి దానికి ఇంకా మనం నవ్వుకోవాల్సి వస్తుంది బ్రదర్. నవ్వు వస్తుంది, నవ్వలేకపోతున్నా. అంతకంటే ఏమీ లేదు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే ఏం గొప్ప ఆలోచన ఇది, చాలా గొప్ప ఆలోచన. పిల్లల దగ్గరికి వెళ్ళి, స్కూల్లోకి వెళ్ళి అడగండి అబ్బా. పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళి అడగండి. గొప్ప ఆలోచన ఏదో, ఎంత గొప్ప ఆలోచన. సూపర్ గా మీ ఆలోచన ఉందన్నారు కదా. స్కూలు పిల్లల దగ్గరికి వెళ్ళి మీ ఆలోచన ఎలా ఉందని అడగండి. పిల్లల బూటకాలు తీసుకొని తనకపోతే అప్పుడు అడుగు. ఇప్పటికైనా సరే మీరు ఏదైనా దేకాలంటే దేకండి, పీక్కోవాలంటే పీక్కోండి. మేము అయిపోయింది. మీ వల్ల కాదు. మీకు ఏమి చెప్పాలన్నా పిల్లల దగ్గరికి వెళ్ళి అడగండి. నేను చెప్పిన మాట ఇది తప్పు రైట్ చెప్పు తీసుకొని కొడతారు పిల్లల బూటకాలతోటి. గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.